అరిస్తే చంపేస్తాను. చేతులు టోపిచ్చు వెనక్కి దొరక ఎత్తుపోయింది నీ లాఠీని నా టోపీని కాదురా బాబు, కమిషనర్ గారు అమ్మాయిని. ఆయనకి ఏం చెప్పాలరా బాబు? ఎక్కడ నా కూతురు? అదే తెలియదు సార్. ఇప్పటి వరకు వెతికాం సార్, తప్పనిసరి చెప్తున్నానండి. ఆ అమ్మాయి గారి వాడితోటి. ఎక్కడరా వెంకటస్వామి? ఏంటి సార్ సడన్ గా మైలు చూస్తున్నారు? ఏ చూడకూడదా? రండి సార్, ఇదే. రండి సార్, ఇదే సార్ మా తాతల కాలం నుంచి మాకు ఉన్నటువంటి ఓన్ హౌస్. సార్ మీ అమ్మాయి గారు మా ఇంట్లో. అందుకే ఇక్కడికి వచ్చాను. ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? నాటకాలాడొద్దు స్వామి, నాటకాలాడొద్దు. నా కూతుర్ని వలలో వేసుకోమని నీ కొడుకుని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? నువ్వెంత, నీ బ్రతికెంత? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, నీకు ఐపీఎస్ వాడి కూతురు కోడలుగా కావాలా? అదిగా సార్. మా నాన్నని కుట్టిన చెయ్యి కమిషనర్ కాకపోతే నరకది నీ పాట. 100 మంది పోలీసుని తీసుకొచ్చి కొట్టుకుంటూ రోడ్డు అంటే నువ్వు నన్ను కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. అదే రోడ్డు నేను ల్యాక్ కొట్టాననుకో, అది అవుతుంది మ్యాటర్. సార్ ఈ నేల నుంచి మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. నా నిజాయితీ గురించి మీకు తెలియదు సార్. నన్ను అపార్థం చేసుకోకండి సార్, దయించి నేను చేయకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. స్వామి నువ్వురా. రాదు చెప్తున్నానుగా, నువ్వురా. పదం. రాదని చెప్పానుగా, ఆటోలో తీసుకొచ్చాను, ఆటోలో దింపేస్తాను. నువ్వు బయలుదేరు. ఆటో ఏంటి సార్? మీరు సార్. తండ్రిగా నేను చెప్తున్నాను, అమ్మాయిని పంపించేయి. చూచి హలో. వెంకటస్వామి సార్, రేపటి నుంచి నువ్వే నా ఇంటికి కాపలా కాయాలి. అలాగే సార్. ఏ కుక్క నా ఇంటి పక్కకి రాకూడదు.